Hello students, welcome to our channel and next some other previous year questions solve చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే what is the recent policy initiatives of government of India to promote the growth of the manufacturing sector especially secondary sector growth అవటానికి గవర్నమెంట్ ఎటువంటి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చింది అనేసి క్వశ్చన్ అడిగారు. And I listed here some of the government policies and initiatives especially related to the manufacturing sector here. First one, Make in India 2.0 and Production Linked Incentive Scheme PLI scheme and National Manufacturing Mission Industrial Corridor Development Program and National Single Window System to make the ease of doing business and Atmanirbhar Bharat Abhiyan, that is nothing but self-reliant India. These are the and even chala important, especially Make in India kuda same domestic manufacturing improve cheyalani in 2020 lo తీసుకొచ్చారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, రీసెంట్లీ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కూడా తీసుకొని వచ్చారు ఇన్ ఆర్డర్ టు బూస్ట్ ది ప్రొడక్షన్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఇందులో ఏంటంటే ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్లో 2% సేల్స్ పెరిగే కొద్దీ గవర్నమెంటే లైక్ ఇన్సెంటివ్స్ ఇస్తుంది అనమాట. నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్స్ కింద కాంపిటేటివ్నెస్ అయినా మనకి చాలా మిషన్స్ ఉన్నాయి. మేజర్ మిషన్స్ ఏంటి అంటే ఇండియన్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్గా తీసుకురావటం అండ్ ఎస్పెషల్లీ స్ట్రెంగ్తన్ చేయటం. డెడికేటెడ్ ఇండస్ట్రియల్ కారిడార్ వల్ల ఏంటి అంటే స్పెసిఫిక్ ఎకనామిక్ జోన్స్ ఎస్టాబ్లిష్ చేసి వాటి డెవలప్మెంట్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కంటిన్యూస్ సప్లై లైక్ సప్లై చైన్స్ అన్ని ప్రొవైడ్ చేయడం ఈజీ అవుతుంది. అండ్ నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ అనేది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం తీసుకొని వచ్చారు. అంటే బిఫోర్ వీ హ్యాడ్ ది రెడ్ టైపిజం అలా కాకుండా ట్రాన్స్పరెన్సీ ఇంప్రూవ్ చేసి విత్ ఇన్ 21 డేస్లోనే ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తే వాళ్ళకి లైసెన్సెస్ అవి మనం త్వరగా అందిస్తాం డిలే చేయకుండా. ఇంకా సేమ్ ఆప్షన్స్లో కూడా అవి ఇచ్చారు. లైక్ చూడండి, సెట్టింగ్ అప్ ఆఫ్ ఏ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ ఎస్ providing the benefit of single window clearance as it is also right, and establishing the technology acquisition and development fund. ఇదేంటంటే స్పెసిఫిక్ ఫండ్ అండ్ దిస్ ఫండ్ దేనికి అంటే టెక్నాలజీ అక్విజిషన్ కోసం గవర్నమెంట్ ఇన్సెంటివ్గా ఇస్తుంది. సో దట్ 1, 2, 3 they are majorly promoting the manufacturing sector. So that option D is the right answer. And next, which of the following sectors have been identified as critical sectors? Critical sectors అని ఏ అంటారు అకార్డింగ్ టు ది నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్. ఇచ్చిన వాటిలో ఏ క్రిటికల్ సెక్టర్ అంటారు. మేజర్గా ఇక్కడ మనం బిఫోర్ సాల్వింగ్ దీస్ ఆప్షన్స్ ఒకసారి క్రిటికల్ సెక్టర్స్ ఏంటంటే పవర్ అండ్ ఎనర్జీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్, టెలికమ్యూనికేషన్, ట్రాన్స్పోర్ట్, గవర్నమెంట్ సర్వీసెస్ అండ్ స్ట్రాటజిక్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. ఇవన్నీ క్రిటికల్ సెక్టర్స్. ఇవి ఏవైనా స్టాప్ అయిపోయాయి అనుకోండి, 1 hour ఆగిపోయాయి అనుకోండి, లైక్ టెలికమ్యూనికేషన్, ఎంటైర్ కమ్యూనికేషన్ అంతా ఆగిపోతుంది అండ్ ఇట్ విల్ ఇంపాక్ట్ ది ఆల్ ఎకానమీ. సో దట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సెక్టర్స్. ఇక్కడ చూడండి, పవర్ అండ్ ఎనర్జీ వి నీడ్ ది పవర్ అండ్ ఎనర్జీ ఎవ్రీ మినిట్ టు మినిట్. సో దట్ ఫస్ట్ కోడ్ ఈజ్ రైట్. అండ్ ఇండస్ట్రీ కొంచెం పక్కన పెడితే ఇండస్ట్రీలో వీళ్ళు స్పెసిఫై చేయలేదు. అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దీస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇరిగేషన్ దీన్ని కూడా పక్కన పెడదాం. ఎడ్యుకేషన్ చూసినట్లయితే ఎడ్యుకేషన్ అనేది నాట్ ఏ క్రిటికల్ సెక్టర్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సెక్టర్ బట్ నాట్ ఏ క్రిటికల్ సెక్టర్. ఈవెన్ స్కూల్కి సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. ఇవ్వటం వల్ల ఎంటైర్ ఏమైనా ఎకానమీకి ఇంపాక్ట్ అవుతుందా? అవ్వదు కదా. సో దట్ 5 ఉన్న దగ్గర మనం ఎలిమినేట్ చేద్దాం. సో దట్ ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వీ విల్ ఆల్సో సీ విత్ దిస్ ఇరిగేషన్ అండ్ ఇరిగేషన్ కూడా మనం చూసినట్లయితే ఆల్ అగ్రికల్చర్ ఫీల్డ్స్కి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయా? లేవు. బట్ స్టిల్ దే ఆర్ కంటిన్యూ విత్ ది రైన్ ఫెడ్. బట్ ఇట్స్ నాట్ సో క్రిటికల్. వీ కెన్ మేనేజ్ విత్ ది సమ్ అదర్ ఫెసిలిటీస్. ఇరిగేషన్ లేకపోతే బోర్ పంప్ తీసుకుంటాం. సో దట్ ఇరిగేషన్ కూడా క్రిటికల్ సెక్టర్ కాదు. సో దట్ 4 మనం ఎలిమినేట్ చేస్తే వీ కెన్ గెట్ పవర్ అండ్ ఎనర్జీ, బ్యాంకింగ్. ఇక్కడ ఇండస్ట్రీ కూడా మనకి స్పెసిఫై చేయలేదు. ఒకవేళ పవర్ అండ్ ఎనర్జీ రిలేటెడ్ ఇండస్ట్రీ అనుకోండి, ఇట్ విల్ బి ఆల్సో రైట్. బట్ ఇక్కడ జనరిక్గా ఇచ్చారు కాబట్టి వీ కెన్ ఎలిమినేట్ విత్ దీస్ 2.
So that option B is the right answer. And next, classification of the enterprise. Classification of an enterprise into public or private sector is based on ఒక ఎంటర్ప్రైజ్ని పబ్లిక్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ దేని కింద బేసిస్ చేస్తాం. మేజర్లీ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ని మేజర్గా ఓనర్షిప్ బేసిస్లో మనం క్లాసిఫై చేస్తాం. ఏదైనా లైక్ ఒక ఎంటర్ప్రైజ్ అనేది గ్రేటర్ దెన్ 51% స్టేక్ అనేది గవర్నమెంట్ ఓన్ చేసుకున్నట్లయితే ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ది పబ్లిక్ సెక్టర్. ఓకే, ఇండివిజువల్స్ హోల్డ్ చేస్తే ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ది ప్రైవేట్ సెక్టర్. 51% స్టేక్ అనేది ప్రైవేట్ ఇండివిజువల్ దగ్గర ఉంటే అది ప్రైవేట్ స్టేక్. అండ్ కంట్రోల్ కూడా ఎంటైర్లీ కంట్రోల్డ్ బై ది గవర్నమెంట్. హియర్ గవర్నమెంట్ రెగ్యులేట్స్, ప్రైవేట్ ఓన్స్. ఇక్కడ చూసినట్లయితే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది మనం ఏమి క్లాసిఫై చేయము. అండ్ ఓనర్షిప్ ఆఫ్ ది అసెట్స్ యాజ్ వీ డిస్కస్డ్ బేస్డ్ ఆన్ ది ఓనర్షిప్ 51% stake, that will be major classification for the public and private sector. And employment conditions may not be considered, and nature of the products also may not be considered. So that option B is the right answer. And with reference to the sectors of Indian economy, consider the following pairs. ఇది చాలా ఇంపార్టెంట్. రీసెంట్ 2024లోనే వచ్చిన క్వశ్చన్. స్టోరేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్, డైరీ ఫార్మ్, మినరల్ ఎక్స్ప్లోరేషన్, వీవింగ్ క్లాత్. ఇక్కడ మనకు ఫస్ట్ బిఫోర్ మనకు తెలిసిన వాటితో కొంచెం ముందుకెళ్దాం. వీవింగ్ ఆఫ్ క్లాత్ కమ్స్ అండర్ ది ప్రైమరీ సెక్టర్. సేమ్ చూసారా, సేమ్ కాన్సెప్ట్స్ రిపీట్ అవుతున్నాయి, బట్ క్వశ్చన్ నేచర్ అనేది మారుతుంది. ఓకేనా. వీవింగ్ ఆఫ్ క్లాత్ comes under the primary sector, not secondary sector. Mineral exploration also comes under the primary sector. Okay, like processing of products, manufacturing. Mineral exploration also comes under the primary sector, not tertiary sector. And dairy farm comes under the primary sector. And here storage of goods, storage of agriculture and produce. ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. Agriculture, mining, fishing, primary sector. And processing of the goods produced in the finished goods comes under the manufacturing sectors. And tertiary sector లో provide services rather than goods. Example, transport, banking, storage. Storage comes under the tertiary sector, not secondary sector. ఇక్కడ వీవింగ్ ఆఫ్ క్లాత్ అంటే ఏంటి అంటే క్లాత్ని అల్లటం కదా. ఇట్ కమ్స్ అండర్ ది సెకండరీ సెక్టర్. దిస్ ఇస్ ఆల్సో మ్యానుఫ్యాక్చరింగ్. సారీ, ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ రైట్. 2 and 4. Mineral exploration comes under the primary sector. Weaving of cloth comes under the secondary sector because here we are manufacturing the cloth. Cotton extraction comes under the primary sector, but weaving of cloth comes under the secondary sector. So that option 4 also right. 2 and 4, so that only 2 is the right. And the next question చూసినట్లయితే a stand-up enterprise can be established in stand-up industry. లైక్ ఇక్కడ స్టాండప్ ఇండియా గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాము. స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది 2016లో తీసుకొని వచ్చారు. ఈ స్కీమ్ కింద గవర్నమెంటే లోన్ అమౌంట్ అనేది ఇండివిజువల్కి ఇస్తుంది. దట్ ఈస్ ఫ్రమ్ 10 lakhs to 1 crore. అండ్ ఇదేంటంటే మేజర్గా ఎవరికి ఇస్తుంది అంటే టార్గెటెడ్ గ్రూప్ లైక్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ ఉమెన్, అండ్ సమ్ ఆఫ్ ది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆల్సో. And they provide the enterprises to the manufacturing sector, service sector, trading sector, agriculture and allied sectors. వాటికి కూడా వీళ్ళు లోన్స్ ఇస్తారు. అంటే లైక్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం, ఎంటర్ప్రైజ్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. సో దట్ ఇక్కడ చూసినట్లయితే ఫార్మింగ్ సెక్టర్, manufacturing sector, service sector and trading sector all are right, but farming not definitely comes because it little bit involves with the farming nature, and here they are providing the loans for the establishment and majorly activities allied to the agriculture. అంటే డైరీ ఫామ్ని వాటిని ఫామ్ చేసుకోవడానికి అయితే ఇస్తారు కానీ బట్ ఫార్మింగ్ సెక్టార్కి లేదు. సో దట్ 2, 3, 4 ఆర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. And next question, which of the following statements about the livestock sector in India is correct?
లైవ్ స్టాక్ సెక్టర్ గురించి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. లైవ్ స్టాక్ కాంట్రిబ్యూట్స్ అబౌట్ 25% ఆఫ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఇన్ అగ్రికల్చర్. It provides self-employment to the larger segment. Rapid growth of this livestock sector can be egalitarian and inclusive. ఒకసారి మనము ఈ యొక్క లైఫ్ స్టాక్ సెక్టార్ గురించి చూద్దాం. లైఫ్ స్టాక్ సెక్టర్ అగ్రికల్చర్లో జీవీఏ షేర్ ఎంత అంటే 30.4%, అండ్ నేషనల్ జీడిపిలో దీని షేర్ ఎంత అంటే 5%. ఓకే, అండ్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ది మేజర్ ఎంప్లాయ్మెంట్ సోర్స్. నియర్లీ 70% ఆఫ్ ది రూరల్ ఉమెన్ are depending with this livestock sector. ఒకవేళ ఇండియా ఆల్సో ఫస్ట్ ఇన్ మిల్క్ ప్రొడక్షన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టేట్మెంట్ 25% ఇచ్చారు. హియర్ వీఆర్ షేర్ హ్యావ్ ది 30%. వీ హ్యావ్ ది గ్రేటర్ దెన్ దట్. సో దట్ వన్ ఈజ్ రైట్ అండ్ ఇట్ ఈస్ ప్రొవైడ్ ది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టు ది లార్జర్ సెగ్మెంట్ ఆఫ్ ది పీపుల్. అండ్ ఇక్కడ చూడండి ఎగాలిటేరియన్ మీన్స్ సమానత్వం అనమాట. ఎక్కువగా మనకి లైఫ్ స్టాక్స్ని ర్యాపిడ్గా గ్రో అయితే అందరికీ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అందరికీ ఎంప్లాయ్మెంట్ ఉంటే అందరి హ్యాండ్స్లోని మనీ ఉంటుంది. అందరి హ్యాండ్స్లో మనీ ఉంటే ఈ ఇన్ఈక్వాలిటీస్ లైక్ రిచ్ అండ్ పూర్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి రెడ్యూస్ అవుతాయి. సో దట్ ఏంటి అందరూ సమానత్వంగా అన్నిట్లో ఇంక్లూజివ్గా ఉంటారు. సో దట్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సారీ ఎగాలిటేరియన్ కదా, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. 1, 2, 3 స్టేట్మెంట్స్ ఆర్ రైట్. And next, which one of the following is the correct sequence of the economic sectors in terms of the contribution of GDP in India in decreasing order? Before solving this puzzle, let's see the more details of this sector. Service sector is contributing nearly 55 to 57% of GDP. Industrial sector is contributing nearly 25 to 27%, and agriculture and allied sectors, they are contributing GDP of 17 to 18%. సో దట్ ఫస్ట్ ఇక్కడ ఏమడిగారు డిక్రీజింగ్ ఆర్డర్ కదా. ఫస్ట్ హైయెస్ట్ అంటే డిక్రీజింగ్ అంటే హైయెస్ట్ టు లోయెస్ట్. హైయెస్ట్ ఏముంది సర్వీస్ సెక్టర్, నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ లాస్ట్ అగ్రికల్చర్ సెక్టర్. సో దట్ ఈ ఆర్డర్లో ఉన్నది ఓన్లీ ఆప్షన్ ఏ. సో దట్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. And which one of the following sectors is the largest contributor to carbon dioxide emissions from the fuel consumption in India? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే different according to the International Energy Agency and the Ministry of Environment, Forest and Climate Change ప్రకారం highest CO2 emissions ఏది రిలీజ్ చేస్తుంది అంటే electricity and heat production. Electricity is the highest contributor for the CO2, and second place on the manufacturing sector, and third is transport and others, agriculture, commercial, residence is the last. So that option A is the right answer. Electricity and heat nearly 50% of the CO2 emissions are from the electricity and heat production sector. And next question is about the two major saving sector in ascending order in India. ఈ క్వశ్చన్ 2014లో ఇచ్చారు. అప్పుడున్న స్టాటిస్టిక్స్ బట్టి ఇది అడిగారు అనమాట. సేవింగ్స్ చూసుకున్నట్లయితే హౌస్ హోల్డ్ సెక్టర్ హ్యాస్ ది హైయెస్ట్ సేవింగ్ 19.6 to 32.2%, అండ్ ప్రైవేట్ కార్పొరేట్స్ 11.7% to 29.5%, and పబ్లిక్ సెక్టర్ సేవింగ్స్ ఆర్ నియర్లీ 2.4 to 4.1%. ఇక్కడ ఏమడిగారు టూ మేజర్ సేవింగ్ సెక్టర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ పబ్లిక్ సెక్టర్, ఆ తర్వాత ప్రైవేట్ సెక్టర్, నెక్స్ట్ హౌస్ హోల్డ్. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే పబ్లిక్ అండ్ ప్రైవేట్ కార్పొరేట్, ఓకే, పబ్లిక్ అండ్ హౌస్ హోల్డ్, ప్రైవేట్ కార్పొరేట్ అండ్ హౌస్ హోల్డ్, అండ్ హౌస్ హోల్డ్ అండ్ పబ్లిక్. ఇక్కడ ఏమడిగారు అసెండింగ్ ఆర్డర్, లైక్ చిన్నది నుంచి పెద్దది అడిగారు. హౌస్హోల్డ్ అండ్ పబ్లిక్, ఇక్కడ ఏంటి హౌస్హోల్డ్ ఇస్ ద హైయెస్ట్, సో దట్ ఇట్ షుడ్ నాట్ కమ్ ఫస్ట్, అండ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇట్ ఈస్ ఆల్సో రైట్ సీక్వెన్స్, అండ్ ప్రైవేట్ అండ్ హౌస్హోల్డ్ ఆల్సో కరెక్ట్ సీక్వెన్స్. బట్ హియర్ ఇక్కడ చూడండి టూ మేజర్ సేవింగ్ సెక్టర్స్, మేజర్గా సేవింగ్ చేసేది ప్రైవేట్ అండ్ హౌస్హోల్డ్. సో దట్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. పబ్లిక్ అనేది మేజర్ సేవింగ్ కాదు. సో దట్ ఇక్కడ ఇవి రైట్ సీక్వెన్స్లోనే ఉంది అసెండింగ్ ఆర్డర్లో ఆప్షన్ ఏ, బట్ మేజర్ సేవింగ్స్లో ప్రైవేట్ సెక్టర్ అండ్ హౌస్ హోల్డ్ బికాస్ ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ ద హైయెస్ట్ కాబట్టి. సో దట్ ఆప్షన్ సి ఇస్ ద
right answer. And which one of the following is not a part of the service sector in India? Service sector la part kanidi. Transport, construction, hotels and restaurants, insurance. Direct statement. Construction comes under the secondary sector. So that option B is the right answer.